నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో పెళ్లిళ్ళ స్పెషల్ కళ్యాణ రసాన్ని మంచి రుచిగా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. పెళ్లిళ్ళైనా ఫంక్షన్ అయినా తప్పకుండా ఈ కళ్యాణ రసాన్ని ప్రిపేర్ చేస్తుంటారు. మనం ఎప్పుడు పెట్టే రసం రుచి ఒకలా ఉంటే ఈ కళ్యాణ రసం రుచి యూనిక్ గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్ని ఆల్మోస్ట్ రసంలో వేసేవి వేసి చేసే విధానం మారుతుంది కాబట్టి రుచి కూడా మారుతుంది. సో మీరు కూడా డెఫినెట్ గా ఈ టేస్టీ కళ్యాణ రసాన్ని ట్రై చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ కళ్యాణ రసం చేయడానికి ముందుగా కందిపప్పును తీసుకొని ఉడికించుకుందాం. కుక్కర్లోకి ఒక 100 గ్రాముల కందిపప్పును తీసుకోండి. అది మెజరింగ్ కప్తో చెప్పాలంటే ఒక అరకప్పు వరకు పప్పును తీసుకోండి. పప్పు మరీ ఎక్కువగా తీసుకున్నామంటే రసం బదులుగా పప్పు చారు అయిపోతుంది. కాబట్టి కందిపప్పును కొంచెం తక్కువగానే తీసుకోవాలి. ఇలా తీసుకున్న పప్పుని ఒక 2-3 సార్లు బాగా కడిగాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో దానికి 3 ఇంతుల నీళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న అరకప్పు పప్పుకి 1.5 కప్పు వరకు నీళ్ళను తీసుకుంటున్నాను. అలాగే మీరు పప్పుని నానబెట్టాలంటే ఒక అరగంట నానబెట్టైనా చేసుకోవచ్చు, లేదా వెంటనైనా ఉడికించవచ్చు. ఇక్కడ నేను వెంటనే ఉడకబెట్టడానికి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని 1-2 టీ స్పూన్ల నూనెని వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తున్నాను. పప్పు ఉడకడానికి పెట్టేశాక ఒక 25 నుండి 30 గ్రాముల చింతపండును తీసుకొని కడిగి నానబెట్టండి. ఇప్పుడు మనం చేసే కళ్యాణ రసంలోకి కమ్మని రసం పొడిని ప్రిపేర్ చేసుకుందాం. పాన్ లోకి ఒక 2 టీ స్పూన్ల ధనియాలను తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మిరియాలను, 4 ఎండుమిరపకాయలను తీసుకొని ఫ్రై చేయండి. మనం ఎప్పుడు చేసే రసంలోకి పచ్చివే దంచి వేస్తుంటాం కదా, కానీ ఈ కళ్యాణ రసంలోకి ముందుగా ఇలా డ్రై రోస్ట్ చేసి ఆ తర్వాత పొడి చేస్తారు. ఇలా ముందుగా వీటిని కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని మరో ఒక 30-40 సెకండ్స్ ఫ్రై చేసి తీసుకోండి. సో ఇలా ఫ్రై చేసిన వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ముందుగా ఇందులో వెల్లుల్లిపాయలు వేయకుండా ఇలాగే గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోకి పొట్టుతో సహా 9-10 వెల్లుల్లిపాయల్ని తీసుకోండి. నిజానికి ఈ కళ్యాణ రసంలో ఉల్లి వెల్లుల్లి వేయకుండానే చేస్తారు. ఆప్షనల్ అన్నమాట ఈ వెల్లుల్లి అనేది. మీరు కావాలంటే వెల్లుల్లిని స్కిప్ చేసైనా చేయొచ్చు. వెల్లుల్లిపాయలను తీసుకున్నాక కాస్త బరకగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన ఈ టమాటా ప్యూరీని మనం ఎందులో అయితే రసం ఉడికిస్తామో ఆ గిన్నెలోకి డైరెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన చింతపండును బాగా పిసికి చింతరసాన్ని తీసుకుందాం. ఇలా ఫస్ట్ చింతపండు రసాన్ని తీసుకున్నాక మళ్ళీ చింతపండులోకి నీళ్ళను తీసుకొని సెకండ్ టైం కూడా బాగా పిండి తీసుకోండి. అంటే మనకు చింతపండులో ఎంతైతే పులుపు ఉంటుందో అంత వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా నీళ్ళను వేస్తూ చింతపండు రసాన్ని కంప్లీట్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం పులుపుని అలాగే రసానికి సరిపడా నీళ్ళను తీసుకుందాం. ఇక్కడ నేను చింతపండు రసంతో పట్టి చూస్తే ఒక 300 ml వరకు నీళ్ళను తీసుకుంటున్నాను. ఇలా సరిపడా నీళ్ళను తీసుకున్నాక 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును, 1/2 టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పు వేస్తున్నాను. అలాగే ఇదే టైంలో చిన్న బెల్లం ముక్కను తీసుకొని బాగా కలిపి స్టవ్ పైన పెట్టి ఒక 2-3 నిమిషాలు మరిగించండి. ఇలా మనం స్టార్టింగ్ కొంచెం సేపు మరిగించడం వలన ఇందులో ఉన్న పచ్చి వాసనంతా పోయి రసం మంచి రుచిగా కుదురుతుంది. ఒక పక్కన ఈ రసం మరుగుతూ ఉంటుంది, మరో పక్కన మనం ఉడకబెట్టిన పప్పును తీసుకుంది. 4 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పప్పు కవ్వంతో కానీ లేదా ఇలా స్పూన్తో మెదిపైన తీసుకోండి. ఇక్కడ పప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ నేను స్పూన్తోనే మ్యాష్ చేస్తున్నాను. మీరు కావాలంటే పప్పు గుత్తితో మెదిపైన తీసుకోవచ్చు. మరో పక్కన రసం కూడా 2-3 నిమిషాలు బాగా మరిగింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మనం తీసుకున్న మిరియాల స్పైసీ అనేది సరిపోదు కాబట్టి 1 టీ స్పూన్ కారం తీసుకుంటున్నాను. అలాగే ఇదే టైంలో మనం గ్రైండ్ చేసిన రసం పొడిని కూడా తీసుకొని అలాగే 1 సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. ఇలా టమాటా ముక్కలు వేయడం వలన తినేటప్పుడు మధ్య మధ్యలో తలుగుతూ చాలా రుచిగా అనిపిస్తుంది. అలాగే రసం ఇలా మరుగుతున్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను తీసుకోండి. ఇలా రసం మరుగుతున్నప్పుడు ఇంగువ వేయడం వలన చాలా మంచి రుచి అనేది వస్తుంది. అలాగే ఉడికించిన పప్పుని కూడా మొత్తం తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక చూడండి, రసం అనేది కాస్త చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుందాం. మరీ ఎక్కువగా కాకుండా మనం తీసుకున్న పులుపుని బట్టి నీళ్ళను తీసుకోండి.
అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర ఆకును కూడా తీసుకోండి. ఇలా అన్నీ తీసుకున్నాక రసం మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు చూడండి. మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. మరగడం స్టార్ట్ అయిందంటే మనకు సరిపోతుంది. చూడండి, ఎప్పుడైతే ఇలా రసం మరగడం మొదలవుతుందో అప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఈ గిన్నెను పక్కన పెట్టేసి పోపు కోసం ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఈ రసంలో పోపు అనేది ఇలా నెయ్యితోనే పెడతారు. ఇన్ కేస్ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే మాత్రం ఆయిల్తో పెట్టొచ్చు. నెయ్యి ఇష్టపడేవారు డెఫినెట్గా ఇలా నెయ్యితోనే ట్రై చేయండి. నెయ్యి వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని ముందుగా ఇవి చిటపటమనేంత వరకు ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకుని వేసి బాగా ఫ్రై చేసి రసంలోకి తీసుకొని కలపండి. చివరిగా మీరు కావాలంటే మళ్ళీ కొంచెం కొత్తిమీర ఆకుని ఇలా తీసుకోవచ్చు. గుమగుమలాడే కళ్యాణ రసం రెడీ. ఇలా మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా చేసిన ఈ వేడి వేడి రసాన్ని అలా అన్నంలో వేసుకుని తింటే మంచి ఫ్లేవర్తో తృప్తిగా తినేస్తారు. మీరు కూడా ఈ స్టైల్లో ఓసారి రసం పెట్టి చూడండి. ఇంట్లో వాళ్ళు ఈ రసానికి ఫిదా అయిపోతారు. అంత బాగుంటుంది. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.